దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరం మార్చి నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 139వ సంకీర్తన 23వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానించటానికై మనము సిద్ధపడి ఉన్నాము. సిద్ధపడి ఉన్న మీ అందరికీ ప్రభువు నామమున శుభములు, దీవెనలు కలుగునుగాక. వాక్యాన్ని మనము చదువుకున్నాము. మంచి వాక్యము. ఈ రోజున దావీదు గారు అంటున్నారు, హృదయాన్ని తెలుసుకోమంటున్నారు. నా ఆలోచనలు కూడా తెలుసుకోమంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మార్గమునే నడవాలి, దేవుని యందే విశ్రమించాలి, దేవుని యందే నా జీవితాన్ని గడుపుకోవాలి అన్నటువంటి దావీదు గారి ఆలోచనను అంటున్నాడు. నన్ను పరీక్షించయ్యా, నా ఆలోచనలను నీవు తెలుసుకో తండ్రి అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ధ్యాన వాక్యము కీర్తనకారుడు తన హృదయాన్ని పరిశోధించి తన ఆలోచనలు తెలుసుకోవాలి అని అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనలోని అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ఇక్కడ దావీదు ఆశతో దేవుని ప్రార్థించుట, తనలో దేవునికి ఆయాసకరమైన మార్గము ఏమైనా ఉన్నదేమో అని పరిశోధించమని దేవుని ప్రార్థిస్తున్నాడు, దేవుని వేడుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని పరిశోధనలో ఆయాసకరమైన మార్గం ఉన్నదని దేవుని చిత్తములో అది తెలిసినా లేకుంటే ఉన్నట్లయినా నిత్య మార్గమునందు నడిపించమని దేవునికి మనవి చేసుకుంటున్నాడు దావీదు గారు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని దేవునికి దావీదులాగా సమర్పించుకోవాలి కదా. మనల్ని పరీక్షించుకోవాలి. మొదటిగా మన యొక్క ఆలోచనలు, మన యొక్క హృదయము ఏ విధంగా ఆలోచించబడుతుంది, మనం ఎలాగ ఆలోచిస్తున్నాము, మనం ఏవి నిర్ణయాలు తీసుకుంటున్నాము, ప్రభువు మార్గమున ఉంటున్నామా లేదంటే ప్రభువుకి వ్యతిరేకంగా ఉంటున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. మన నిత్యము ఆధ్యాత్మికమైన అవసరాల గురించి ప్రార్థన చేయాలి. ఆత్మశక్తి కొరకు, ఆత్మ ఫలాల కొరకు ప్రార్థన చేయాలి. మనలో ఉన్న బలహీనతలు పోవాలంటే ఒక్కటే, ప్రార్థన అనే ఆయుధం కలిగి ఉండాలి. ఆ ఆయుధమే మనకి రక్షణ మార్గము. ప్రార్థన, హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడు దేవుని నుండి వచ్చే ఫలితం కొరకు ఎదురు చూడాలి. మన ప్రార్థనలోని కోరికలు నెరవేరే వరకు పట్టు వదలకుండా ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన నిమిత్తం మనకు ఎదురయ్యే ఆటంకాల నుంచి విడుదలవటానికి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని నిత్యము ప్రార్థనలో గడపాలి. సర్వాంగ కవచము అపవాదిని ఎదిరించి మనకు నిత్యము అది ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. సర్వాంగ కవచము అపవాదిని ఎదిరించే శక్తి గలది. దేవుని కనికరముతో అర్హత కలుగజేస్తుంది. అయితే మనము ప్రార్థన నుంచి ఆత్మీయ పోరాటాల ప్రార్థనలోకి ఎదగాలి.
ప్రార్థనలో బలం పొందుకునేటట్లు మనం ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ఆలోచనలు మన దేవునికే తెలుసు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు ఏమని, నన్ను పరిశోధించు తండ్రి, నా హృదయాన్ని నువ్వు తెలుసుకయ్యా, నన్ను పరీక్షించి నా ఆలోచనలు కూడా నువ్వు తెలుసుకో తండ్రి. ఏమైనా తప్పు మార్గమును ఉంటే మంచి మార్గమును నన్ను నడిపించమని అడుగుతున్నాడు. అలాగే మనం కూడా దేవుని అడగాలి. అందుకని ప్రార్థన ద్వారానే అన్నీ మనము దేవుని ద్వారా, దేవుని కృపలో మనము జయించగలుగుతాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మా హృదయాలను పరిశోధించు తండ్రి. మేము ఏమైనా తండ్రి దేవా తప్పు మార్గమును దేవా మేము నడుస్తుంటే దేవా, నీ సన్మార్గములో మేము నడుచున్నట్టుగా మమ్మల్ని ఆశీర్వదించి అపవాది క్రియల నుండి మమ్మల్ని తప్పించు తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి జీవించుచు నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.